హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ రామ్ యూట్యూబ్ ఛానల్. మనం అయితే కనుక ఈరోజు అయితే కనుక కాశీ మొత్తం ఎలా ఉంటుంది, ప్లస్ అక్కడ ఏమేమి వాడతారు, గంగా హారతి ఎలా ఇస్తారు, మొత్తం ఓవరాల్ వీడియో అయితే కాశీ టూర్ మొత్తం అయితే చూడొచ్చు. ఇందులోను మొత్తం కాశీ కాలభైరవ టెంపుల్ నుంచి అయితే కనుక గంగా హారతి వరకు సాయంత్రం 1 డే ట్రిప్ ఇది. మొత్తం ఓవరాల్ ఎలా ఉందో చూద్దాం. ఇదిగో కాశీ వీధులు అయితే కనుక ఇదిగో ఈ విధంగా ఎటువైపు చూసినా కూడా ఒకే విధంగా ఉంటాయి. ఇదిగో చూసారా, ఇటువైపు వెళ్ళినా అదే వీధిలా ఉంటుంది, ఇటువైపు వెళ్ళినా అదే వీధిలా ఉంటుంది. మొత్తం ఓవరాల్ ఏ కార్నర్ నుంచి వెళ్ళినా కూడా ఇవి ఇక్కడ అయితే కనుక మనకు ప్లస్ పాయింట్ ఏంటంటే, మనం పలానా ఏరియాకి వెళ్ళాలి అని చెప్తే కనుక ఎటు వెళ్ళాలన్నది కనుక అక్కడ వాళ్ళందరూ భలే చెప్తారనమాట. ఇది మనం అయితే కనుక మేమున్న ఆశ్రమం నుంచి అయితే కనుక మెయిన్ రోడ్కి వచ్చాం. ఇక్కడ నుంచి అయితే కనుక టెంపుల్కి 1.5 కిలోమీటరు. అంటే మేమైతే కనుక ఫస్ట్ కాలభైరవ మందిర్కి వెళ్ళాలి కాబట్టి ప్రజెంట్ కాలభైరవ మందిర్ కోసం అయితే వెళ్తున్నాం. అదైతే కనుక 2.5 to 3 కిలోమీటర్స్ అని చెప్పారు. ఇక్కడైతే కనుక మొత్తం అన్నీ కూడా బ్యాటరీ వెహికల్సే, ఎందుకంటే ఇక్కడ పొల్యూషన్ ఉండకూడదు అనేసి అయితే కనుక ఇక్కడ ప్రభుత్వం ఈ బ్యాటరీ వెహికల్స్నే వాడే విధంగా తయారు చేసింది. అందుకనేసి అయితే కనుక ఇక్కడ మొత్తం ఓవరాల్ ఎవరైనా సరే ఈ మ్యాక్సిమం ఇవే ఉంటాయి వెహికల్స్. ఇక్కడ సిఎన్జి బండ్లు తక్కువ, పెట్రోల్ డీజిల్ కానీ అయితే కనుక మొత్తం అసలు లేవు ఇక్కడ. చూసారా, ఇక్కడైతే కనుక అంటే వీళ్ళు ఇక్కడ మెయిన్ రోడ్డు అయితే మార్నింగ్ అయ్యేటప్పటికైతే లాక్ చేసేస్తారంట. అందుకనేసి ఇదిగో చిన్న చిన్న సందుల్లో అయితే తీసుకెళ్తున్నాడు ఇక్కడ డ్రైవర్ అయితేనే. మనం అయితే కనుక ఫస్ట్గా ముందుగా మన కాశీ ఎవరు వచ్చినా కూడా కాలభైరవ టెంపుల్కి అయితే కనుక వెళ్తారు. ఎందుకంటే కాలభైరవ మందిర్ కంపల్సరీ దర్శనం చేసుకున్న తర్వాత అప్పుడు మనం కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకోవాలి. అంటే కుదిరిన వాళ్ళు అయితే ఇలా చేసుకుంటారు, కుదిరిన వాళ్ళు అయితే కనుక ముందు విశ్వనాథ్ చేసుకుని తర్వాత కూడా చేసుకునే వాళ్ళు ఉంటారు కాలభైరవ మందిర్కి వెళ్ళి. మనం అయితే కనుక ఫస్ట్గా ఇదిగో కాలభైరవ మందిర్కి వెళ్దాం. వెళ్ళే దారిలో కనుక చూసుకుంటే ఇదిగో ఇక్కడ చూసారా, ఇక్కడ మొత్తం ఇల్లులు అన్నీ కూడా ఒకే విధంగా ఉంటాయి, ఒకే ఫార్మెట్లో ఉన్నట్టు. మనం అయితే కనుక ఇదిగో కాలభైరవ మందిర్ ఎంట్రన్స్కి దిగిన తర్వాత అయితే కనుక ఇదిగో ఇలా లోపలికి వెళ్తూ ఉంటే ఈరోజు మొత్తం కృష్ణాష్టమి సందర్భంగా అయితే కనుక జనం అయితే కనుక చాలా ఎక్కువ మంది అయితే వచ్చారు. మొత్తం టెంపుల్ అయితే కనుక అస్సలు ఖాళీ లేదు. ఇదిగో జనం ఇక్కడ ఎంతమంది ఉన్నారంటే లోపలికి టెంపుల్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఎంతమంది ఉంటారో మీరే చూడండి ఒకసారి. ఇక్కడైతే కనుక మొత్తం సామాన్లు అయితే కనుక ఎంట్రన్స్లోనూ దిష్టి బొమ్మలు ఇవన్నీ కూడా ఇక్కడ అమ్ముతారు. ఇక్కడ చూసారా, ఎప్పుడు నేను తిరుపతి వెళ్ళినప్పుడు అయితే కనుక పాతప్పుడు తెచ్చేవారు మాకైతే కనుక. మేము చిన్నప్పుడు మా అమ్మ నాన్న వాళ్ళు ఇప్పుడు చూస్తున్నాం అలాంటి బొమ్మలు, మళ్ళీని పాతకాలం నాటి బొమ్మలు. ఇప్పుడైతే కనుక అవి లేవు అనుకోండి మన ఏరియాలోను. చూసారా, ఇది ఈ విధంగా ఫ్రంట్కి వెళ్ళే కొలది ఇక్కడ చిన్న చిన్న సందుల్లోనే బండ్లు ఎలా వస్తున్నాయి చూసారా. ఇక్కడైతే కనుక ఇటుకలు చూసారా ఎంత బాగున్నాయని, ఎందుకంటే ఇక్కడ ఇటుకలు గోడలకి ప్లాస్టింగ్ లేకపోయినా సరే అలాగే ఉంటాయన్నమాట. మనకులాగా తుప్పట్టేసి పుచ్చిపోయినట్టు అయితే కనుక అయిపోవు. ఇక్కడ బిల్డింగ్లు కూడా చాలా వరకు ప్లాస్టింగ్లు అయితే ఉండవు. చూసారా, జనం అయితే కనుక కానీ ప్రతి ఒక్కరి నోట్లోనూ పాన్పరాక్ అయితే మాత్రం కంపల్సరీ ఉంటుంది. ఇక్కడ పాన్పరాక్ వేస్తూనే ఉంటారు, ఇంకా ఎనీ టైము పుసుకుని ఊసేయడమే అన్నమాట. ఇవి కాలభైరవ మందిర్కి అయితే వచ్చాము. కాలభైరవ మందిర్ మీద అయితే కనుక ఇదిగో ఇక్కడ శివుని విగ్రహం అయితే ఉంటుంది బొమ్మ. చూసారా, నందీశ్వరుడు పక్కన శివుడు కూడా ఉంటాడు. ఇక్కడ లోపలికి వెళ్ళి లైన్ అయితే చూసారా, గుడి లోపలికి వెళ్ళి లైన్ పెద్ద లైన్ అయితే ఉంది. అమ్మో బాబోయ్ అనిపించింది ఆ రోజునైతే కనుక. ఇంకా జనంలో అయితే కనుక మందిరం దర్శనం అవుద్దా అవదా అనుకుంటే పర్వాలేదు, అలాగే ఏదో జరిగింది. మనం అక్కడ నుంచి బయటకు వచ్చేసి ఇంకా టిఫిన్ టైం అయిపోయింది. ఆ టైంలో అయితే ఇక్కడ టిఫిన్లు కూడా ఒక విధంగా ఉన్నాయి. ఎందుకంటే ఇడ్లీ అయితే కనుక నున్నగా ప్లాస్టింగ్ చేసినట్టు అయితే కనుక మొత్తం సాఫ్ట్గా స్పాంజ్ టైప్లో గట్టిగా అయితే ఉంటాయి అన్నమాట. మెత్తగాను ఉంటాయి, గట్టిగానే ఉన్నట్టు ఉంటాయి, కానీ షైనింగ్ మాత్రం మనం వాల్కేరెట్టి నున్నగా పేపర్ కొడితే ఎలా ఉంటాయి చూసారా, అలాగైతే ఉంటాయి. ఇక్కడ వాల్స్కి మీద అయితే కనుక ఇది ఈ విధంగా బొమ్మలు అయితే వేశారు. మనమైతే కనుక గంగా నదికి దిగడానికి అయితే కనుక ఈ విధంగా అయితే కనుక కిందకి దిగుతున్నాం. కిందకి దిగేటప్పుడు అయితే కనుక ఇదిగోను గంగా నది మెట్లు అయితే కనుక, ఎందుకంటే మనం పైలో ఉన్నాం, పై హైట్ నుంచి కిందకి దిగాలి. గంగా నదికి వెళ్ళేటప్పటికి మెట్లు ఉంటాయి కదా, ఒకేసారి కాకుండా వీళ్ళు అయితే కనుక సగం స్టెప్స్ కొంచెం ఫ్రంట్ తర్వాత ఇంకా కొంచెం తర్వాత అలాగే అయితే కనుక పెట్టారు.
ఇక్కడ నుంచి దిగేటప్పటికైతే కనుక చాలా డేంజరస్గా అనిపించింది. కృష్ణాష్టమి సందర్భంగా అయితే కనుక ఆ రోజున ఇదిగో కృష్ణుడు ఫ్లూట్ అయితే చూసాం మేము ఇక్కడ. చూసారా, ఇదిగోను హరిశ్చంద్ర ఘాట్ అండ్ ఏరియాకి అయితే వచ్చాము మేము. అక్కడైతే కనుక ఇదిగో చనిపోయిన వాళ్ళని ఇక్కడే దహనం చేస్తారో, ఇక్కడైతే కనుక పొలాలు చూడొచ్చు మీరు. ఈ విధంగానే ఇక్కడ నుంచి కొంచెం ఫ్రంట్కి వెళ్తే కనుక మోడీజీ కొత్తగా కట్టించిన మెయిన్ గేట్ అయితే ఉంటుంది. ఆ గేట్లోంచి దర్శనం చేసుకున్నాం మేమైతే. కరెక్ట్గా మేము అక్కడికి వెళ్ళేటప్పటికి అయితే కనుక 11:30 అయితే అయ్యింది. ఎందుకంటే 12 గంటలకు మణికర్ణిక ఘాట్లో కంపల్సరీ స్నానం అయితే చేయాలని చెప్పారు చాలామంది. అందుకనేసి అయితే కనుక 12 గంటలకు స్నానం చేద్దామనేసి అయితే మణికర్ణిక ఘాట్ ఏరియాకి అయితే వెళ్ళడం జరిగింది. చూసారా, ఇదిగోను ఇక్కడ ఇంకా మనం అయితే కనుక ఘాట్లో కిందకైతే దిగలేదు. ఎందుకంటే ఈ టైంలో వరదలు ఎక్కువ వల్ల అయితే కనుక గోదావరి బాగా పొంగింది. దానివల్ల అయితే గోదావరి వాటర్ లెవెల్ అయితే గంగా నది పైకి అయితే వచ్చింది చాలా వరకు. అంటే మేము ఇది వరకు వచ్చినప్పుడు అయితే కనుక మెట్లు కిందకు ఉండేది వాటర్. అప్పుడైతే కనుక ఫ్రీగా కింద నుంచి డౌన్ నుంచి నట్టడానికి ఉండేది. ఇప్పుడైతే కనుక అసలు నడిచే విధంగానే లేదు. ఎందుకంటే మొత్తం ఘాట్లు మొత్తం అన్నీ కూడా మునిగిపోయి. హరిశ్చంద్ర ఘాట్లో కట్టెలు చూసారా, ఇక్కడ దహనం పరిచేటప్పుడు అయితే కనుక ఇక్కడ నుంచి కొనుక్కుని వెళ్ళి దానం చేసుకుంటారు చాలా వరకు. చూసారా, ఇదిగోను హరిశ్చంద్ర ఘాట్ కిందకి దిగుదామనేసి అయితే కనుక దిగేటప్పటికైతే కనుక మొత్తం వాటర్ అయితే కనుక పై వరకు వచ్చేసింది. ఇదిగోను మోడీజీ కట్టించిన గేట్ అయితే ఇది. అది చూసారా, అవి కూడా మునిగిపోయింది. మొత్తం గోదావరి గట్టిగా ఉండడం వల్ల అయితే కనుక గంగానది వాటర్ అయితే కనుక పై వరకు వచ్చేసాయి. మొత్తం పైన ఇంత హైట్ రావడం అయితే కనుక నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం అనుకుంటాను. మనకు తెలుసు అన్నమాట, ఇదివరకు వచ్చి ఉండొచ్చేమో కానీ. అంటే మొత్తం ఇక్కడైతే కనుక మొత్తం ఘాట్లన్నీ కూడా వాటర్తో అయితే మునిగిపోయి. కానీ ఎలాగైనా సరే మణికర్ణిక ఘాట్లో స్నానం చేయాలి ఇది అయితే అనుకున్నాం. ఇదిగో మణికర్ణిక ఘాట్లో ఉండే టెంపుల్ ఇదైతే. మనం ముందు వీడియోలో అయితే మీరు చూడొచ్చు, నాకు ఛానల్లో ముందు ఆల్రెడీ ఉంటుంది. ఇవి ఇప్పుడుది కూడా వేరియేషన్ చూడాలంటే కనుక పాత వీడియో కూడా బయోలో పెడతాను, మీకు చూద్దరు. కానీ ఇక్కడ నుంచి ఇదిగో ఈ విధంగా కొంచెం ఫ్రంట్కి వెళ్ళిన తర్వాత మణికర్ణిక ఘాట్కి వెళ్ళడానికి అయితే కనుక మళ్ళీ పైకి ఎక్కి పైనుంచి అయితే కనుక రావడం జరిగింది. ఇక్కడైతే కనుక ఇదిగో మణికర్ణిక ఘాట్ దగ్గర అయితే కనుక ఆల్రెడీ 11:40 నుంచే స్టార్ట్ చేస్తారు స్నానాలు చేయడం అయితే. ఇక్కడైతే కనుక ఇదిగో చూసారా, వీళ్ళు ఆల్రెడీ ఎదరగొడేస్తున్నారు. ఇక్కడైతే కనుక వీళ్ళు అయితే మన తెలుగు వాళ్ళే. వీళ్ళు అయితే కనుక కరెక్ట్గా 12 ఎప్పుడు అవుతుందా అనేసి అయితే కనుక కూర్చుని కాపలా అయితే కాస్తున్నారు. ఆల్రెడీ అప్పటికే నన్ను 2 సార్లు అయితే కనుక టైం ఎంత అయింది అని కూడా అడగడం జరిగింది. ఎందుకంటే కరెక్ట్గా 12 గంటలకి స్నానం చేస్తారు మణికర్ణిక ఘాట్లో ఎప్పుడు కూడా. అందుకోసం అయితే కనుక వీళ్ళు అయితే కనుక రెడీగా ఉన్నారు స్నానం చేయడానికి. వీళ్ళైతే కనుక ఆల్రెడీ అప్పటి వరకు చేసేసి వీళ్ళు కుర్రోళ్ళు కాబట్టి ఇంకా ఎనీ టైం స్నానం చేస్తూనే ఉన్నారు. మేము వెళ్ళిన కాడి నుంచి స్విమ్మింగ్ కూడా చేస్తున్నారు. కానీ వాటర్ ఫ్లో అయితే కనుక చాలా ఎక్కువ ఉంది. కిందకైతే కనుక వెళ్ళనివ్వట్లేదు, పైనే చేయమంటున్నారు స్నానం అయితే కనుక. ఇక్కడ అంటే గంగా నది అయితే కనుక ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది ప్రజెంట్ అయితే. బోటింగ్ కూడా జరగలేదు. కొన్ని పెద్ద పెద్ద ఫెర్రీ బోట్లు అయితే కనుక తిరిగాయి. అవి కూడా సాయంత్రం టైంలోనే గంగా హారతి ఇచ్చి ముందరైతే కనపడ్డాయి అవి కూడా. ఇక్కడ ఇదిగో ఇలాగా జనం అయితే కనుక ఈ విధంగా అయితే తిరుగుతూనే ఉంటారు ఎనీ టైం. ఇంకా ఇది హరిశ్చంద్ర ఘాట్ కింద ఉండేది. ఇప్పుడైతే కనుక ఇదిగో పైకి అయితే షిఫ్ట్ చేశారు. అంటే వరదలు ఎక్కువ ఉండడం వల్ల అంటే కింద చేసేవారు. మేము కాశీ నుంచి బయలుదేరేటప్పుడు అయితే కనుక ఇది ఇలాగే ఈ విధంగా అయితే కనుక జీవితం ఇంతే అన్నట్టు అయితే కనుక ఎండ కార్డు అయితే మాకు కనుక శివుడు చూపించేశాడు. ఇంకా ఈ విధంగా కొంచెం ఫ్రంట్కి వెళ్ళేటప్పుడు మెయిన్ గేట్ 4 వైపు అయితే రావడం జరిగింది. ఎందుకంటే దర్శనం చేసుకుని బయటకు వచ్చేటప్పటికి మెయిన్ ఎంట్రన్స్కి రావాలి. మెయిన్ ఎంట్రన్స్కి వచ్చి రూమ్కి వెళ్ళాలి. కాకపోతే మనం సాయంత్రం మళ్ళీ రూమ్కి వెళ్ళి మళ్ళీ రావడం ఎందుకనేసి అయితే కనుక మేము ఇక్కడే తిరగడం జరిగింది. ఇక్కడైతే మీరు ఫారినర్స్ని చూడొచ్చు, చాలామంది అయితే కనుక ఇక్కడికి వచ్చారు. ఇక్కడ మనం గంగా హారతి చూసేసుకుని ఇంకేకంగా రూమ్కి అయితే వెళ్దాం అనేసి అయితే కనుక మళ్ళీ తర్వాత గంగా హారతి ఇచ్చే ఏరియాకి అయితే వెళ్ళడం జరిగింది. ఇక్కడైతే కనుక గతంలో అయితే కనుక గంగా హారతి కింద ఇచ్చేవారు. అప్పుడైతే కనుక జనం అలా కూర్చుని చూసినా ఫ్రీగానే ఉండేది. ఇప్పుడైతే కనుక గంగా హారతి కూడా అమౌంట్ విధంగానే అయిపోయినట్టు అనుకోవచ్చు. ఎందుకంటే గంగా హారతి చూడాలంటే కనుక కంపల్సరీ డబ్బులు ఇచ్చుకుని అయితే చూడాల్సి ఉంటుంది.
డబ్బులు లేకుండా అయితే కనుక ఇప్పుడు ప్రజెంట్ అయితే గంగాహారతి చూడలేము అన్నట్టు అయితే అనిపించింది నాకైతే. ఎందుకంటే గంగాహారతి కూడా ఇచ్చే ఏరియా మొత్తం మునిగిపోయింది. అందువల్ల అయితే కనుక వీళ్ళు పైన పెట్టారు. పైన పెట్టిన వల్ల కింద నుంచి చూడటానికి అయితే కనుక కనిపించదు. అందుకనేసి వీళ్ళు అయితే బోట్లు ఏం చేసేవారు, ఫ్రంట్ కట్టేసి ఆ బోట్ల మించి అయితే చూడడానికి ఉండేది. ఇదిగో మన కాశీకి కాపర్లో కాలభైరవ స్వామి చూశారు కదా, ముగ్గురు ఎంత ప్రశాంతంగా ఉన్నారని. గంగాహారతి ఇచ్చే ముందర అయితే కనుక శివుని విగ్రహాన్ని అయితే కనుక శుభ్రంగా అయితే క్లీనింగ్ అయితే చేస్తున్నారు. ఈలోగా అయితే కనుక ఇదిగో ఇక్కడైతే కనుక గంగాహారతి ఇచ్చే కాడైతే పైన అయితే కనుక మనిషికి వచ్చేసి 200 కింద అయితే తీసుకుని ఒక్కొక్కరికి సిట్టింగ్ అయితే ఇస్తున్నారు ఇక్కడ. ఎందుకంటే గతంలో అయితే కనుక కుర్చీల్లోనూ ఫ్రీగానే కూర్చునేవారు. ఇప్పుడైతే కనుక ఇదే పైన పెట్టడం వల్ల మెయింటెనెన్స్ ఎక్కువైపోవడం వల్ల ఏదో ప్రాబ్లం అనుకోవచ్చు. మనకైతే అది పూర్తిగా అయితే వాళ్ళు అయితే చెప్పలేదు. కానీ ఇక్కడైతే కనుక మొత్తం ప్రతిదీ ఇంక అమౌంట్ అనేసి అనుకోవచ్చు. 200 పెట్టి అయితే కనుక మనం ఇక్కడ కూర్చుని గంగాహారతి అయితే కనుక చూడాల్సి వచ్చింది. కింద అయితే కనుక ఆ బోటు మీద అయితే 300 అంటున్నాడు ఒక్కొక్కడికని. ఇక్కడ మళ్ళీ దీనికి తోడు ఏమైందంటే వాటర్ తాగుదామని ఇచ్చుకుంటే బయట అయితే 20 రూపాయలు, లోపలైతే ఇక్కడ 30 రూపాయలు. అదే బాటిల్ మనం బయట కొనుక్కుంటే ఓన్లీ 20 రూపాయలు అన్నమాట. ఇక్కడే కంపల్సరీ ఇంకా వచ్చిన తర్వాత కొనుక్కున్నాం కాబట్టి ఇంక 30 రూపాయలు అయినా తప్పదు ఇంకంతే. ఇంకో పైన ఉన్నప్పుడు అయితే కనుక ఫెర్రీ బోట్ అయితే కనుక ఈ విధంగా అయితే కనుక అల్టో చూసాము. పెద్దది బ్లూ కలర్ బోట్ వెళ్ళింది. అలాగే ఇంకా చాలా వెళ్ళాయి, ఇంకొక 2, 3 కానీ వెళ్ళాయి మొత్తం అయితే. అలా ఫెర్రీస్ అయితే కనుక ఫ్రంట్ నుంచి వచ్చినట్టున్నాయి. ఇది ఒక బోటు. గంగాహారతి సమయానికి అయితే కనుక కొంచెం ముందర ఇవి అయితే రావడం జరిగింది. గంగాహారతి ఇచ్చేటప్పటికి మళ్ళీ ఫ్రంట్కి వెళ్ళి రిటర్న్ బ్యాక్ అయితే వచ్చాయి మళ్ళీని. అంటే ఇవి మళ్ళీ యథా ప్లేస్కి వెళ్ళాలి కాబట్టి అక్కడ ఇది చూసారా, గంగాహారతి ఇచ్చేవాళ్ళు అయితే కనుక వచ్చారు, రెడీ చేసుకుంటున్నారు అన్ని సామాగ్రి. ఇలాగైతే కనుక సిట్టింగ్ ఇచ్చిన వాళ్ళకి అయితే కనుక అమౌంట్ అయితే కనుక కొంతమంది కలెక్ట్ చేసుకున్నారు, కొంతమంది అయితే కనుక కలెక్టింగ్ అయితే చేస్తున్నారు. ఇలాగ కనుక పూజ మొదలెట్టే ముందర అయితే కనుక హారతికి ముందర అయితే కనుక పూజ చేయడం జరిగింది. ఇంకో హారతి స్టార్ట్ అవుతుంది. గంగామాతకి అయితే కనుక ప్రణామాలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రణామాలు అయిపోయిన తర్వాత అయితే కనుక 7 ప్లేసులకి అయితే వెళ్ళి ఏ విధంగా అయితే గంగాహారతి ఇస్తారో మనం చూడొచ్చు లైవ్లోను. ఎందుకంటే గంగాహారతి ఫస్ట్ కుంటా కనుక శంకరావంతో పూరించి ఇలాగ మొదలుపెట్టారు. ఈ విధంగా మొదలుపెట్టి గంగాహారతి అయితే కనుక స్టార్ట్ చేశారు. ఎంత గాలి ఉన్నా సరే ఇక్కడైతే కనుక మొత్తం ధూపాలు ఇవన్నీ కూడా హారతులు కూడా ఆరకుండా అయితే కనుక గంగామాత భలే అయితే కనుక దీవుతుంది అనుకోవచ్చు. ఎందుకంటే మొత్తం ఇంత గాలిలోనూ కూడా హారతులు ఆరవు, భలే వెలుగుతూ ఉంటాయి. ఇవి అయితే కనుక వీళ్ళు అయితే కనుక ఇంచుమించు చాలా సంవత్సరాల నుంచి అయితే చేస్తున్నారంట. ఇది మేము 2018లోనే ముందర చూసినప్పుడు కూడా సేమ్ ఉండేది. ఇక్కడైతే కనుక గంగాహారతులు 2 ఘాట్లలో అయితే ఇస్తారో, ఒక ఘాట్లో అయితే కనుక 7 ఉండి ఇస్తారో, మరొక ఘాట్లో 5 ఇస్తారో. ఈ విధంగా ఇదిగో ఫస్ట్ అయితే కనుక ధూపంతో హారతి ఇచ్చిన తర్వాత హారతులు ఎన్ని రకాలు ఉంటాయి, అన్ని రకాలు చాలా మించుమించు 6 రకాలు అయితే హారతులు ఇచ్చారు. తర్వాత అయితే నెమలి పింఛంతో కూడా ఇస్తారు. తర్వాత చాలా వరకు అయితే కనుక మీరు లైవ్లో చూడొచ్చు. ఇదిగాను ఈ విధంగా ఇచ్చిన తర్వాత 1 by 1 అయితే కనుక సెట్ చేసుకుంటూ వస్తారు. మొత్తం అందరూ కూడా ఒకే విధంగా ఇవ్వడం అయితే జరుగుద్ది. ఈ విధంగానే 7 కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఒకే సింక్లో అయితే ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ గంగాహారతి మనం ఇదిగో చూడొచ్చు ధూపాలు కూడా. ఇక్కడైతే కనుక ఇప్పుడైతే కనుక మళ్ళీ నెక్స్ట్ ఐటెం అంటే వేరే విధంగా ఇవ్వడానికి అయితే కనుక సామాన్లు అయితే వేరే వాళ్ళు బయట నుంచి అయితే కనుక తెచ్చి వీళ్ళకి హారతి ఇచ్చే వాళ్ళకి అయితే రెడీ చేసేవారు. ముందైతే కనుక గతంలో కింద ఉన్నప్పుడు అయితే కనుక అన్నీ అక్కడే రెడీ చేసి చూడటానికి వచ్చిన వాళ్ళతోనే చేయించేవారు. ఇక్కడైతే కనుక ఇప్పుడు ప్రజెంట్ అయితే కనుక ఇంకా వాళ్ళే చేసేస్తున్నారు అన్నీ కూడా. అప్పుడైతే కనుక మనం కొంచెం దాంట్లో పార్టిసిపేట్ చేసేయడానికి అయితే ఉండేది. అప్పుడైతే కనుక చేతులు పెట్టుకుని మనం మన చేతులతో స్వస్థాలతో చేయవచ్చేవాళ్ళు. ఇప్పుడైతే కనుక ఆ విధంగా లేదు. ఇప్పుడు ఇదిగో చూసారా,
ఇంకైతే కనుక గంగాహారతి చూడొచ్చు మనం లైవ్లోని ఇక్కడ. ఎందుకంటే మొత్తం మీరైతే కనుక ఇదివరకు కాశీ వెళ్ళలేదనుకోండి, మీరు ఈ వీడియో చూసినట్లయితే కనుక మొత్తం కాశీ ఓవరాల్ డీటెయిల్స్ అయితే కనుక ఉంటాయి. మీరు మ్యాక్సిమం మీరు అక్కడే ఉండి లైవ్లో చూసిన విధంగా అయితే కనుక నేను వీడియో సెట్ చేశాను. చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్. చూసారా, కాశీ విశ్వనాథుని దర్శనం మరియు గంగాహారతి దర్శనం చూడొచ్చు మనం ఇక్కడ. కాలభైరవ మందిర్ దగ్గర అయితే కనుక కొంచెం జనం ఎక్కువ ఉండడం వల్ల అయితే కనుక వీడియో కొంచెం తీయడానికి అయితే ప్రాపర్ అవ్వలేదన్నమాట. మన కాశీ విశ్వనాథుడు, అన్నపూర్ణాదేవి, తర్వాత కాశీ విశాలాక్షి టెంపుల్ అయితే కనుక చూసాం మనం ఇక్కడ. గంగాహారతి ఫైనల్, లాస్ట్ అండ్ ఫైనల్ గంగాహారతి ఉంటుంది ఇక్కడ ఎప్పుడు కూడా. ఎందుకంటే కాశీ వచ్చిన వాళ్ళు మ్యాక్సిమం గంగాహారతి చూడకుండా అయితే కనుక వెళ్ళరు. కాశీ అనగానే గంగాహారతి ప్లస్ విశ్వనాథుని దర్శనం. మనం అయితే కనుక కాశీ విశ్వనాథుని గంగాహారతి చూసుకుని కాలభైరవుని చూసుకుని అయితే కనుక మనం కాశీ నుంచి అయితే కనుక వెళ్తూ ఉంటాం మ్యాక్సిమం. ఆ తర్వాత గంగామాత స్నానఘట్టం కూడా చూసుకోవచ్చు. ఎందుకంటే మెయిన్ కాశీలో గంగా వాటర్ అయితే కనుక చాలా పవిత్రమైంది. ఎందుకంటే ఇక్కడ నుంచి అయితే కనుక గంగ నీళ్ళు అయితే కనుక చాలామంది ఇంటికి అయితే తెచ్చుకుంటారు. కొంతమంది అయితే కనుక ఇక్కడ తీసుకుని రామేశ్వరంలో కలపడానికి అయితే కనుక పట్టుకెళ్తూ ఉంటారు. అక్కడ నుంచి ఇసుక తెచ్చి ఇక్కడ కలపడం, ఇక్కడ నుంచి వాటర్ పట్టుకెళ్ళి అక్కడ కలపడం కూడా చేస్తూ ఉంటారు చాలా వరకు అయితేని. ఎందుకంటే కొంతమంది పెట్టుకునే వాళ్ళు అయితే రౌండ్ టూర్ కూడా పెట్టుకుంటారు, అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు కూడా. చూసారా, కాశీ మొత్తం ఓవరాల్ అయితే కనుక వీడియో చూడొచ్చు మీరు. కాశీ విశ్వనాథుని దర్శనం టు గంగామాత ప్లస్ గంగా హారతి కూడా చూసాం ఈ వీడియోలోను. చూసారా, ఫైనల్లీ అయితే కనుక ఇలాగే నెమలి పింఛంతో అయితే కనుక గంగామాతకి అయితే నివేదన చేస్తున్నారు. ఈ విధంగా చూసుకుంటూ మనం అయితే కనుక గంగామాత ఈ ఓవరాల్ దర్శనం అయితే కనుక ఎలా జరిగిందో మీరు కూడా కామెంట్ రూపంలో తెలపండి. మరొకసారి ఇంకా ఏమైనా తప్పులు ఉంటే కనుక ఇంకా మరీ మంచిగా చూడడానికి చేయడానికి అయితే కనుక ఛాన్స్ ఉంటుంది నాకు కూడా. ప్లీజ్ సపోర్ట్ మీ. మా వీడియో నచ్చితే మరొకసారి లైక్, షేర్, సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎందుకంటే కనుక కాశీ వెళ్దాం అనుకుని వెళ్ళలేని వాళ్ళకైతే కనుక ఈ వీడియో రీచ్ అయ్యేలా చేయండి. ఎందుకంటే వాళ్ళు కూడా కాశీ లైవ్లో చూసినట్టయితే కనుక అనుకుంటారు. ఎందుకంటే మొత్తం కాశీ గంగాహారతి టు వారణాసి, గంగాహారతి టు విశ్వనాథ దర్శనం కూడా చూడొచ్చు. చూసారా, ఇది ఎక్కడైతే కనుక లాస్ట్ అండ్ ఫైనల్గా వస్తుంది. ఇంకా గంగాహారతి ముగిసే సమయం. ప్రసాదం కూడా ఇస్తారా ఎండింగ్లోను. మొత్తం అన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చిన వాళ్ళు అయితే కనుక మ్యాక్సిమం దర్శనం చేసుకుని అన్నీ గంగాహారతి కూడా తిలకించిన తర్వాత ప్రసాదం తీసుకుని ఇక్కడ నుంచి అయితే కనుక బయలుదేరుతూ ఉంటారు. ఇంకా ఫైనల్ ఇదే అన్నమాట. ఇంకా ఇక్కడ కాశీకి సంబంధించి మనం అయితే కనుక ఇక్కడ చూడొచ్చు. ఇదిగాను ఎండింగ్కి వస్తుంది ఇక్కడ. ఇంకా లాస్ట్ ఫైనల్ గంగాహారతి ముగిసే సమయం. జై బోలో కాశీ విశ్వనాథ్, జై గంగామాత, ఓం నమో విశ్వనాథాయ నమః. మా వీడియో నచ్చితే మరొకసారి ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. చూసారా, కింద నుంచి అయితే కనుక ఆల్రెడీ పూజ ముగించుకుందనేసి అయితే కనుక వాళ్ళు అయితే కనుక బయలుదేరిపోతున్నారు. ఫైనల్లీ కింద గంగలోకి అయితే కనుక హారతి ఇచ్చేవాళ్ళు అయితే కనుక దీపం తీసుకుని అయితే కనుక ఇక్కడ నుంచి ఆ హారతిలో కిందకి ఇస్తూ ఉంటారు. ప్లీజ్ సపోర్ట్ మీ. మా వీడియో నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరొక వీడియో అయోధ్యలో కలుసుకుందాం. వారణాసి నుంచి అయితే కనుక మనం అయోధ్య వెళ్దాం. పదండి, ఇంక లేట్ ఎందుకు. అయోధ్య టెంపుల్ ప్లస్ అయోధ్యలో హనుమాన్ గడి అన్నీ చూడొచ్చు. ఇదిగో బాలరాముడు.